స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. జీవ జలముల నదియోడున వృక్షము వలనే ఎదిగెదను. జీవ జలముల నదియోడున వృక్షము వలె మనం పెరిగెదము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. చీకు చింతలు కలిగినను చెరలో దుఃఖము పొంగినను. చీకు చింతలు కలిగినను చెరలో దుఃఖము కలిగినను. కనురే కావలిగా పాడి యేసే నడిపించును. కనురే పావలిగా పాడి నిన్ను యేసే నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. నడి సాంద్రములో పయనించిన నట్టడవులలో నివసించిన. నడి సాంద్రములో పయనించిన నట్టడవులలో నివసించిన. ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడును. ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడును. పాడమందురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములో చప్పట్లు కొడదాం. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుద్దాం. గ్లోరీ. మనల్ని రక్షించడానికి పరమును విడిచి భూమికి వచ్చిన యేసయ్యను మనందరం కలిసి చప్పట్లు కొడుతూ
ఆయన నామాన్ని కనపరుద్దాం. రాజాని భవనములో దీపములు వేచి ఉండుము. రాజాని భవనములో దీపములు వేచి ఉండుము. నిన్ను స్తుతించి ఆరాధింతుము. ఆ చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతుము. నా చింతలు మరచెదము. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో దీపములు వేచి ఉండును. రాజాని భవనములో దీపములు వేచి ఉండును. స్తోత్రం. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా ఆశ్రయమా, ఆరాధన నీకే. గ్లోరీ. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా యేసుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా ఉచ్చిలంగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఆమేన్. బలమా నా కోట ఆరాధన నీకే. బలమా నా కోట ఆరాధన నీకే. దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి ఆరాధన యేసయ్య నీకే. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో దీపములు వేచి ఉండుము. రాజాని భవనములో దీపములు వేచి ఉండుము. Glory. Lord Jesus, hallelujah. హల్లెలూయా. Amen, hallelujah. స్తోత్రం. Hallelujah, స్తోత్రం. Glory. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతట నివసించు యెహోవాయేలోని ఆరాధన నీకే. అవును ప్రభువా, గ్లోరీ.
నివసించు యెహోవాయేలోని ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా. ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆమేన్ అప్పా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో చిందును. యేసు రాజాని భవనములో బౌలు చిందును. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన యేసయ్యను మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ గట్టిగా యేసయ్యను ఆరాధిద్దాం. Glory, స్తోత్రం. బాగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధపరచు యెహోవా మీకే ఆరాధన నీకే. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధపరచు యెహోవా మీకే ఆరాధన నీకే. పూజించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. పూజించు దైవము యెహోవా హోసేను ఆరాధన రూపించు దైవం నీవే ఆరాధన ఆమేన్ ఆరాధన అబ్బా తండ్రి ఆరాధన ప్రభువానికి ఆరాధన కలుగును. అబ్బా తండ్రి ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబవు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబవు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధించును. నా జీవితంలో మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా జీవితంలో మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయింబవు వేచి ఉందును. యేసు రాజాని భవనములో ఆరాధన
ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడే దేవుని ఆత్మాభిషేకంలో ప్రతి వారు నీ పదవులుగా నిన్ను స్తుతించి ఆరాధింతును అందరూ కూడా రెండు చేతులు పెట్టుదాం. సర్వఘనత మహిమ ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ప్రభావములు కలుగును హల్లెలూయా. మనమందరం రెండు చేతులు పైకెత్తి ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ప్రభు మన మధ్య ఉండి మనతో మాట్లాడాలని హృదయపూర్వకంగా విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆహ్వానించుదాం. ప్రభుని విశ్వాసంతో ఆహ్వానించుదాం. యేసు నీవే కావాలయ్యా. అందరూ కూడా మనసుతో హృదయపూర్వకంగా పాడదాం. రెండు చేతులు పైకెత్తి యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గానుడా నీ దివ్య సన్నిధి నన్నాదుకొనే నా పెన్నిధి. గానుడా నీ దివ్య సన్నిధి నన్నాదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ప్రభుని హృదయపూర్వకంగా ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. ఆయన మన కుటుంబంలోనికి ఆహ్వానించుదాం. ప్రభుని మన సంఘంలోనికి ఆహ్వానించుదాం. నీవు రావాలయ్యా మాతో ఉండాలయ్యా. హృదయపూర్వకంగా ప్రభుని ఆహ్వానించుదాం. Glory. నీవే నాతో వస్తే దిగులు నాకుండదని పాడదాం. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. అవును ప్రభు ఎంతో నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే అందరూ కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా
నాతో కూడా రావాలయ్యా. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడొచ్చు, పాడదాం. అటు ఇటు చూడక, అటు ఇటు తిరగక దేవుని సన్నిధానం ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రభుతో మాట్లాడదాం. నీవే నాతో వస్తే కొరత నాకుండదు అని పాడదాం విశ్వాసంతో. నాతో వస్తే కొరత నాకుండదు. అవును ప్రభా, యేసయ్యా నీవు నాతో రావాలి. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే నంటదు. అందుకే నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవు నాతో వస్తే లేదు. వేడుకున్నాం ప్రభుని. ఎన్నో సమస్యల్లో, వేదన బాధలతో, సాతాను చిక్కుల్లో కొట్టిమిట్లాడుతున్నామేమో. ఈ రాత్రి ప్రభు నీతో వస్తే నీకు విజయమే. సాతాను బంధకం నుంచి విడుదల కలిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు అనుభవించబోతున్నావు. ఆడదాం, పాడదాం, దేవుడితో మాట్లాడదాం. అందరూ అడుగుదాం. యేసయ్యా నువ్వు నాతో రామని అడుగుదాం. నీవే నాతో వస్తే వాటమి నాకుండదు. అవును ప్రభా, వాటం అనేది మాకు లేదు, ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావు. నాతో వస్తే వాటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. అవును ప్రభు, నీవే కావాలయ్యా, నీవే నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్నాదుకోడే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నాకంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా.
నీవే కావాలయ్యా. ప్రతి పండుగ రోజు విడుదల పొందుదురుగాక. ప్రతి శాత రోజు పండుగ రోజు విడుదల పొందుదురుగాక. నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. మళ్ళా నీవే నాతో వస్తే వటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. అందరూ పడదాం. నీవే కావాలయ్యా. తెలిసి దేవుడితో అడుగుదాం. నీవే కావాలయ్యా నాతో. అమ్మాయి గ్రామస్తులతో నడిచిన దేవుడు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవు రాకుండగా ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన పొందేవుడు. ఆరాధన సమయంలో తోడబడి దేవుడే జరుగుతున్న ప్రతి సమయంలో దేవుడు కార్యములో జరిగించాలని పరిశుద్ధాత్మ ఇప్పుడే హల్లెలూయా 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 హల్లెలూయా. Yes Jesus hallelujah hallelujah. ప్రార్థన ఈ సమయంలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు మనతో ఉండి మాట్లాడి బలమైన కార్యములు జరిగించులాగిన విశ్వాసంతో విరినల హృదయంతో విధేయత కలిగి ప్రార్థనలో ఏకీవించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవా, ఇదిగో ప్రభా యానివర్సరీ మీటింగ్ ప్రభా మీరే జరిగించాలి ప్రభా. నీ బలము తట్టు చూస్తున్నాము నాయన. నీ బలమే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది. బలమైన దేవుడు మనకుండగా భయమేలనే ఓ మనస్సాన్ని పాడుకున్నాను ప్రభా. శాప విమోచకుడు నీకుండగా శాపము ఇక నీకు లేదని పాడుకున్నాను ప్రభు. నిజముగా దేవా, శాప విమోచకుడానికి స్తోత్రాలు, పాప విమోచకుడానికి స్తోత్రాలు. సిలువలో రక్తాన్ని కార్చి నీ స్వరక్తముతో మమ్మల్ని సంపాదించావు ప్రభా. మా మట్టుకు మేమే కాదు, దేవానికి స్తోత్రములు. ఇదిగో ప్రభా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాపు కాయటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్త కలిగి ఉండమన్నావు. ఈ దినము మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని ఉత్సహించి సంతోషించటానికి ఇచ్చిన సమయమును కొందరు గుర్రాల్ని బట్టి కొందరు రథములు బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి అన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి
ఔషధివంతుడు తన ఔషధ్యమును బట్టి అతిశయించకూడదు అన్నావు. భూమి మీద కృప చూపే దేవుడు అని, నీతి న్యాయము జరిగించే దేవుడు అని, నిన్ను పరిశీలనగా తెలుసుకొనుటే అందు అతిశయించమన్నాడు. అక్కడున్న నీవు, భూమి ఆకాశములు సృజించిన నీవు, నిన్ను పరిశీలనగా తెలుసుకోవాలంటే ప్రభా, ఆకాశం ఎత్తు మేము కొలవగలవా? సముద్రము లోతు కొలవగలవా? బూది గంతాలకు వెళ్ళగలవా? అయినను మీరు మాతో ఉండి మాట్లాడుతూ ఉన్నావు గనుక భూమి ఆకాశములు అంతటా ఉన్న ప్రభావము గల దేవుడు అని నిన్ను కొనియాడుతూ ఘనపరుస్తూ ఉన్నామయ్యా. ఘనత విషయమైన పాత్రలుగా మమ్మల్ని అభిషేకించుమని, మమ్ములనే కాదు మా బోధ విన్నవారందరినీ రక్షించుమని, జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు అన్నావు. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండటానికి స్లైడ్ అవర్ కల్వరి డీజెనమరషిడిరిస్లో వెరీ కమాన్ డిరిస్లో దక్కండి విరిస్లోంది అది కమాన శ్రీధర బరషిదిరి కమందర శ్రీధర హల్లెలూయా గల్వరి నికమర షీదరస్లై ఏవిని మాసి కమల షీదరిస్లో. దేవాని ప్రేమను ప్రభువా మేము వివరించడానికే పాటివారు. నీ ప్రేమ నీ ప్రేమ సముద్ర అగాధ జలములో అర్పలేవట ప్రభు. అందులోని నువ్వు చూచుచున్న దేవుడు నాయన, అంధకారము నీకు మరుగై ఉండలేదు ప్రభు. గసనందరిస్లోని ఎవరిని స్లోని కమాండి స్లోని కమాన్ షిరిదరస్. హల్లెలూయా. మనుష్యులమైన మమ్ములను ప్రభువా, మట్టి పురుగులమైన మమ్ములను మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యము ఉంచిన నీ ప్రేమను బట్టి కొన్ని మాటలు మేము వినటానికి మాట్లాడటానికి కూడా నీ బలముతో నింపుమని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు చూద్దాం. యేసు ప్రభు ఇప్పటికి 2023 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భమున కుమారునిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన సంచరించి, ఆయన మనందరి పాప శాపముల కొరకే విలువైన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసుని అనేక మంది చూడగలిగారు. మగ్దలేని మరియా, కొందరు స్త్రీలు, అలాగనే 500 మంది ఒకసారి చూశారు. ఇంకంతకు మించి అనేక మంది ప్రభువుని చూశారు. 40 రోజులు ఎంఐ గ్రామస్తులు కూడా చూశారు. 40 రోజులు సంచరించాడు. 40 రోజు తరువాయి ఆయన శిష్యులను ఒలివ కొండ మీదకి తీసుకువెళ్ళి ఒక మాట చెప్పాడు. ఆయనను మీరు యెరూషలేములో ఉండి వెళ్ళొద్దు. ఎక్కడి నుంచి వెళ్ళొద్దు? యెరూషలేములో ఉండి వెళ్ళొద్దు. నా వలన వచ్చేటువంటి ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకోండి అన్నాడు. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని మందిరం. నీవు మందిరంలో ఉంటే దేవుని అభిషేకం పొందుకుంటావు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నీకు శక్తి సామర్థ్యం లేకుండా నువ్వే పని చేయలేవు. కాబట్టి నీకేం కావాలి? అభిషేకం కావాలి. శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
మీరు శక్తి నొందెదరు గనుక యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని కొట్టడం చప్పలు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు శిష్యులు ఈ సువార్త సకల జనులకు వ్యాప్తి చెందేటట్లు చేయాలి అని అంటే దేవుని అభిషేకం కావాలా, దేవుని ఆత్మ కావాలి. ఆత్మ ఉంటేనే వీళ్ళ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. చప్పలు కొడుతుంది మహిమపడుతుంది. హల్లెలూయా. ఆత్మ కావాలి వీరికి, దేవుని అభిషేకం కావాలి, దేవుని ఆత్మ నడిపింపు కావాలా. ఆత్మ లేకపోతే నావాడు కాదని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట చెప్పి ఆరోహణమే వెళ్ళిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో 24వ అధ్యాయంలో సువార్త 50వ వచనంలో వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించుచూ ఉండగానే ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు. అటు తర్వాత 10 దినాలు యోహాను తల్లి ఇంటి దగ్గర వారందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ వాళ్ళందరూ సంఘంగా కూడి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎంతమంది వచ్చారండి అని అంటే 120 మంది. హల్లెలూయా. 120 మంది కూడుకుని ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఆయన పంపించే ఆత్మ కావాలి, దేవుని ఆత్మ కావాలి అనేటువంటి ఆసక్తి కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా 10 దినాలకు యేసు ఆరోహణమే వెళ్ళిపోయిన 10 దినాలకు అనగా ఒక రకంగా చెప్పాలి అని అంటే 50వ రోజు పెంతెకోస్తు మహా పండుగ దినమందు హల్లెలూయా వారందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. 120 మంది. ఎన్ని దేశాల నుంచి వచ్చారండి వీళ్ళు అంటే సుమారుగా 15 దేశాల వాళ్ళని చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. 15 దేశాల నుంచి వచ్చారు వీళ్ళు. వీళ్ళందరూ ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ కావాలి, ఆత్మ లేకపోతే మనం దేవుని వాళ్ళం కాదు అని భజనగా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ముద్ర వేస్తాడు. ఆత్మతో ముద్ర వేసినప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం. కొట్టడం చప్పలు గట్టిగా హల్లెలూయా. దేవుని ఆత్మ కావాలి. యేసు మన మధ్య ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. సర్వ సత్యములోనికి నడిపించి ఆత్మను పంపిస్తానన్నాడు. సత్య స్వరూపయోగు ఆత్మను పంపిస్తానన్నాడు. కాబట్టి ఆత్మ కావాలని ఆసక్తి కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ కావాలన్న వాళ్ళు కొంతమంది మా అవసరాలు త్వరగా తీరిపోవాలని కొంతమంది వస్తారు ప్రార్థనకి. హల్లెలూయా. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆత్మ కావాలి. ఎందుకు అని అంటే అటువలనే ఆత్మ మన బలహీనతలు చూసి మన పక్షంగా సహాయము చేస్తాడు. అందుకునే ఆత్మ కావాలి. హల్లెలూయా. ఆత్మ ఉంటే సమభూమి గల ప్రదేశంలో దేవుడు మనలను నడిపిస్తాడు. దేవుని ఆత్మ మనకు కావాలి. ఆత్మ లేకపోతే మనం దేవుని వాళ్ళం కాదు. ఆత్మతో మన మీద ముద్ర వేస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, అంతకుముందు నేను చెప్పిన మాటలో ఆత్మ వ్యక్త శక్త అనే మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ శక్త వ్యక్త చెప్పాలి. శక్త. దేవునికి స్తోత్రం. శక్తి అంటే ఏంటో చెప్పనా? కరెంటు పట్టుకున్నాం అనుకోండి, పాట్మని కొడద్ది. దానికి జాజీ గారు కొట్టకూడదు, లేకపోతే ప్రకాష్ కుమార్ గారు కొట్టకూడదు అని దానికి ఏం తెలియదు. జాలి, దయ, కరుణ, వాత్సల్యత దేనికి లేదు. కరెంటు పట్టుకుంటే ఇంకా అటు ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికే. హల్లెలూయా. ముందుగా ఆయన పిలవక ముందు వెళ్ళాం అనుకో నరకానికే పోతాం. కాబట్టి ఇక్కడ ఈ గమ్మున వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. నేను మొన్న ఎక్కడో చెప్పాను, పెళ్ళికొడుకు రేపు వస్తానన్నాడు. ఆ టయానికి తాళమేళాలు అన్నీ రెడీ చేసుకున్నాం, పురవాయించుకున్నాం. మంచిదే. ఆ పెళ్ళికొడుకు రేపు వస్తానని ఈరోజు వచ్చేసాడు అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? ఎవడా అనుకుని గెంజినీళ్ళు పోసేస్తారు మీద. మరి అది ఎలా పట్టరా అలాగెళ్ళు ఇలాగెళ్ళు అంటారు. అర్థమైందా? ఎవరో లెక్క చేయరు, ఎవరు రెడీగా సాధారణంగా ఆహ్వానించరు. అలాగనే దేవుడు పిలవకుండా ముందే వెళ్ళిపోవాలని అనుకున్నారనుకో, మనం తీసుకెళ్ళి ఎక్కడ పాడేస్తాడు? అగ్నిగుండంలో పాడేస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వెళ్తే
తాళ మేళాలతో ఆహ్వానిస్తాడు. కొట్టన సభలు గట్టిగా హల్లెలూయా. అది ఇప్పుడు శక్త వ్యక్త, ఆయన వ్యక్తే. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే ఆయన ఏంటంటే మనస్సుంది అనేటువంటి మాటల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఆయన వ్యక్తే. అటువలనే ఆత్మ మన బలహీనతలు చూసి మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఇప్పుడు దేవుని ఆత్మ కావాలి. ఆత్మతో ఆయన ఎవరు యేసు ప్రభువుని తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడ? అరణ్యంలోనికి. బాప్తిజం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యంలో ఆయన బస చేస్తున్నాడు. 40 రోజులు ఉపవాసం. కాబట్టి ఈ అరణ్య యాత్రలో తోడుగా ఉన్నది ఏంటి అనంటే దేవుని ఆత్మ. కొట్టన చప్పలు గట్టిగా. ఆత్మ ఉంది కాబట్టి సాతాను జయించగలిగాడు. సాతానా వచ్చేసాడు. ఎవడాడు? సాతాను కూడా వచ్చేస్తాడు. ఆత్మ లేకపోతే ఏమైపోతాం మనం? సాతాను గడి కుయుక్తులకి, వాడు చూపించినటువంటి వాటికి మనం ఏమైపోతాం? ఆకర్షించబడిపోయి మనం వాడికి లొంగిపోతాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరో? సాతాను. లోకము దాని మహిమను చూపించింది. నీవు నాకు ఒక్కసారి మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చి నేను వెళ్ళిపోతానన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెక్స్ట్ తర్వాత ఆయన గద్దించాడు, నీ దేవుడిని యెహోవాను తప్ప ఎవరికేం రొక్కకూడదు అన్నాడు. మరలా యెరూషలేము మీదకి తీసుకువెళ్ళింది. దీని మించి దూకేమంది. హల్లెలూయా. నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించవలదు. అనుకోకుండా దూకేమనుకోండి, అనుకోకుండా అకస్మాత్తుగా పడ్డామనుకోండి, పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పరా. ఇదిగా నేను దూకుతాను, ఎలా పట్టుకుంటాడు చూడు. ఎవరో దేవుడు పట్టుకుని దూతలు పంపిస్తాడా? దూకుతాను చూసుకో, టీవీ అన్నీ లైవ్ పెట్టండి రా బాయ్, నేను దూకుతాను, నా దేవుడు వస్తాడు పట్టుకుంటాడని. ఇదేంటిది? శోధించినట్టే కదా, మూర్ఖత్వమే కదా. అనుకోకుండా ఒకవేళ నువ్వు ప్రమాదంలో పడితే దేవుడు వచ్చి కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అందుకునే దేవుని ఆత్మతో నింపబడాలి. ఆత్మ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దూతలను కూడా పంపిస్తాడు. సాతాను గడ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారంట? దూతలు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. ఇప్పుడు సాతాను గందించాడు. సాతానా నా వెనక్కు పో అన్నాడు. సాతానా నన్ను విడిచిపో అన్నాడు. వెంటనే అది వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కుక్క అంట దూ అంటే వస్తుంది, చే అంటే పోద్ది. ఆత్మ ఉన్నవాళ్ళు మనం ఎదిరిస్తే వాడేమవుతాడు? సాతానుగాడు పారిపోతాడు. సాతానండి రాత్రి అంతా నన్ను ఆడిచ్చేసిందండి, అసలు వాళ్ళు వెళ్ళలేదండి, ఒంట్లోంచి వెళ్ళలేదండి అని కంగారు పడిపోతున్నారు వీళ్ళు. ప్రియులారా, దేవుని ఆత్మ అందుకునే కావాలి. కొట్టన సభలు గట్టిగా. ఆత్మతో గద్దించాడు, సాతాను విడిచిపోయింది. ఇప్పుడు దూతలు వచ్చి ప్రభువుకి సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. హల్లెలూయా. దూతలు వస్తారండి. దూతల పరిచర్య దేవుడు మన కొరకే పెట్టాడు ఈ లోకంలో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీకు ముందుగా నేను దూతను పంపిస్తున్నాను ప్రభు చెప్పాడు. చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ నీతో ఉంటే దేవుడు తన దూతను నీకు సపోర్ట్గా పంపిస్తాడు. చప్పట్లు కొడుతుంది. మేంబడదాం. ఇప్పుడు చెప్తున్నాను వినండి. రక్షణ పొందిన నువ్వు చేసే ప్రయాణం అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేస్తున్నట్లే. దేవుని స్తోత్రం చెప్పరే. అవునా? ఈ లోకం ఎలాంటిదంట? అడవి లాంటిది. దేవునికి స్తోత్రం. జల్దరు వృక్షం బువలే పురుషులలో నా ప్రియుడు అధిక కాంక్షణీయుడు యేసు అను నామమే నా మధురగానమే నా హృదయ ధ్యానమే యేసు అను నామమే అడవి చెట్లలోనా జల్దరు వృక్షం
ప్రభువలే పురుషులలో నా ప్రియుడు అధిక కాంక్షణీయుడు. హల్లెలూయా అని ఒక ఆయన పాడుకున్నాడు. ప్రియులరా, అడవి చెట్లు ఏదంట లోకం. ఏమి స్తోత్రం చెప్పరే. లోకంలో నా ప్రియుడు జల్దరు వృక్షం వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జల్దరు అంటే ఏంటి? యాపిల్. దేవునికి స్తోత్రం చెప్పరే. యాపిల్ పండు అడవి చెట్లలో ఉంటే అది ప్రత్యేకతగా కనపడదా? అలాంటి వాడే నా ప్రభు అని భక్తుడు రాశాడు. చప్పట్లు కొడుతుంది ఏమేమి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో అడవి లోకానికి సాదృశ్యంగా చూపించాడు, ఎడారి లోకానికి సాదృశ్యంగా చూపించాడు. కాబట్టి నమ్మిన నీవు ఎడారి బ్రతుకులోని ఉన్నావు. ఎడారి రోదనతో బ్రతుకుతున్నావేమో. శ్రమలు, కరువు, కష్టం, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు, బంధకాలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో. శోధిస్తున్నాడేమో సాతాను. అయితే కుడికి కానీ ఎడమకు కానీ తొట్టలు ఉండగా కాపాడడానికి ప్రభు తన ఆత్మాభిషేకంతో నిన్ను నింపబోతున్నాడు. సభలు కొడుతుంది ఏమేంపడదాం. హల్లెలూయా. దేవుని ఆత్మ లేకపోతే మనము సాతాను జయించలేము. సాతాను బారి నుంచి విడుదల పొందలేము. మనం దేవుని కొరకు బ్రతకలేము. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మనకు ఆత్మనిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆత్మ కావాలా? ఆత్మ కావాలి అని అంటే 4 విషయాలు మీకు చూపించి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం చదవనమ్మా. యోహాను సువార్త, తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గురించి చాలు. దేవునికి స్తోత్రం. ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? యేసునందు విశ్వాసం ఉంచాలి. కూడా చెప్పలు గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తన యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా నీకు ఆత్మను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలా? విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి? ఎక్కడన్నా కొంటే దొరుకుద్దా విశ్వాసం? ఎక్కడికన్నా వెళ్తే దొరుకుద్దా? ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. కొట్టన సభలు గడిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో దేవుడు తన వాక్కు చేత భక్తులను నిలబెట్టుకుని మాట్లాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మందిరానికి వచ్చి, ఇలాంటి సభలకు వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగును. కొట్టన సభలు గడిగా. ఎవరి మీద విశ్వాసం పెట్టుకోవాలా? చెప్పాలి. విశ్వాసాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక ట్యాబ్లెట్ మీద, ఒక డాక్టర్ మీద, ఒకళ్ళు యాక్టర్ల మీద, ఒకళ్ళేమో నాయకుల మీద. దేవునికి స్తోత్రం చెప్పరే. ఆయన వస్తాడు, మమ్మల్ని ఏదో చేస్తాడు అనే ఒక విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పరే. కాబట్టి మనం ఎవరి మీద పెట్టాలి విశ్వాసం? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అంటే అండి, అందుకని హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆత్మ సంచారము జరుగుతున్నది అనే విశ్వాసం నీలోనికి వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మాభిషేకంతో నేను నింపుతాడు. సమగ్రతో ఏమేమడదాం. హల్లెలూయా. నెక్స్ట్ మరొక మాట పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందేది. కొట్టండి చెప్పరు గట్టిగా. ఎన్ని సంవత్సరాలైంది మనం దేవుని మందిరానికి వచ్చి? ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మి వచ్చి వెళ్ళిపోతున్నాం? రక్షణ పొందావా? నీ పక్కన ఉన్న వ్యక్తిని అడగండి. ఒకసారి అడగండి. రక్షణ పొందావా? అడగండి అమ్మా. మీరు అడగండి. మీ పక్కన ఉన్న వాళ్ళు అడగండి. నీవు రక్షణ పొందావా? చెప్పరేంటండి? మీకే నేను చెప్తున్నా. ఏమన్నా లైవ్లో ఉన్న వాళ్ళకి కాదు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోండి అమ్మా. మీరు కూడా దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. చెప్పండి. రక్షణ పొందావా? ఆయన కూడా రక్షణ పొందాను. దేవునికి స్తోత్రం చెప్పరే. రక్షణ పొందిన వాళ్ళు ఏం చెప్పాలా? నేను ఇంకా రక్షణ పొందలేదు. ప్రియులారా, వాక్యంలో రాయబడింది, దేవుని ఆత్మతో నువ్వు నింపబడద్దా? ఆత్మ నీకు వద్దా? వాక్యంలో ఒక మాట రాశాడు, ఆత్మ లేనివాడు నవాడు కాడన్నాడు. నువ్వు ఇంకా బయటే ఉన్నావు. నువ్వు లోపలికి రాలే. దేవుని సహవాసంలో లేవు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా బయట తిరుగుతున్నావు. ప్రియులారా, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇంకా నువ్వు బయట తిరుగుతూ ఉంటావు.
ఆయన నా శరీరంలోనికి రమ్మని ప్రభు చెప్తున్నాడు. సపరగొడుతుంది హల్లెలూయా. సంఘము నా శరీరం అన్నాడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ప్రతి వాడు క్రీస్తు యేసు నామము మూలముగా బాప్తిజం పొందుతాడో వాడు క్రీస్తును ధరించిన వాడు. కొట్టండి సపరగడిగా హల్లెలూయా. క్రీస్తు నీలోనికి రావాలంటే, క్రీస్తు ఆత్మ నీలోనికి రావాలంటే, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందాలా. కొట్టండి సపరగడిగా. బాప్తిజం ముఖ్యమా, మారు మనసు ముఖ్యమా? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి. నాకు అటు ఇటుగా చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్తలు కూర్చుంటారండి. ఏమన్నా అడిగితే నువ్వేమో ఒకటి చెప్పు, నేను ఒకటి చెప్తా, ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందిగా. నేను స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, బాప్తిజం ముఖ్యమా, మారు మనసు ముఖ్యమా? మారు మనసుతో కూడిన బాప్తిజం ముఖ్యం. అది కొట్టడం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు తెలిసిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలామంది బాప్తిజాలు పొందేస్తున్నారు. అబ్బో ఇంతమంది బాప్తిజం, అంతమంది బాప్తిజం, పెళ్లికి బాప్తిజం, సర్టిఫికెట్లకు బాప్తిజం, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో బాప్తిజం, దైవజనులు ఏమన్నా అనుకుంటారేమో బాప్తిజం, బాప్తిజాలు ముంచేస్తున్నారు, ఇది తీసేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మారు మనసు పొందాలా. నేను పాపినని గ్రహించాలి. నా కొరకు యేసు ప్రభు విలువైన రక్తాన్ని చిందించాడని, నా కొరకు మరణించాడని, నా కొరకు సమాధి చేయబడ్డాడని, నా కొరకు మరలా తిరిగి లేచాడని, నా కొరకు ఆరోహణమే వెళ్ళాడు, మరలా తిరిగి నా కొరకై నన్ను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడని మారు మనసు పొంది నేను పాపినని గ్రహించి బాప్తిజం పొందాలా. కొట్టన చప్పలు గట్టిగా. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు. కొట్టన చప్పలు గట్టిగా. యేసు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారం వల్లే ఆయన మీదకి దిగేసింది. కొట్టడం సపరగట్టిగా. మరొక చోటన భక్తుడు పౌలు గారు, పేతురు గారు ప్రార్థన చేస్తే కొంతమంది మీదకి పరిశుద్ధాత్మ దిగింది. హల్లెలూయా. వాళ్ళకి మారు మనసు వచ్చేసింది. కొట్టడం సపరగట్టిగా. మారు మనసు వచ్చేస్తే దేవుడు నిన్ను ఆత్మతో అభిషేకిస్తాడు. కొట్టడం సపరగట్టిగా. వెంటనే తడువు చేయక వెంటనే యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలా. నేను పొందుతానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పొందని వాళ్ళు పొందేసిన వాళ్ళు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అప్పుడు ఎప్పుడో తీసుకున్నా ముందు చేశారండి, ఇప్పుడు వచ్చిందండి నాకు మారు మనసు, ఇప్పుడు వెలిగిందండి సూపులేటు, అప్పుడు ఆన్ చేస్తే ఇప్పుడు వెలిగిందండి అందుకనే అని ఎత్తేసారేమో. ప్రియులారా, దేవుని దగ్గర క్షమాపణ వేడుకోండి. బాప్తిజం పొంది కూడా ఇటు వచ్చినట్టు తిరిగానయ్యా, నన్ను క్షమించవా, ఇక మీద నేను పాపం చేయను, ఇక మీద నేను పాపంలో నడవను, ఇకనైనా నన్ను క్షమించి పరిశుద్ధునిగా మార్చుకో ప్రభు అని దేవుని వేడుకోండి. కొట్టడం సపరగడిగా. హల్లెలూయా. మారు మనసు పొంది బాప్తిజం పొందితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. సపరగడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ మరొక మాట, లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. ఈ సమయం నాది కాదు, అమ్మగారిది. హల్లెలూయా. అమ్మగారు ఆత్మ తీవ్రతతో ఉన్నందువల్ల నువ్వు చెప్పు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కొట్టను చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కొట్టను చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఎవరిని అడగాలి చెప్పండి. నన్ను అడుగుతారా? నేను అడుగుతాను. నన్ను అడిగితే నేనేమెత్తాను? హల్లెలూయా. అన్ని ఉన్నవాడే అన్నే మాటది. అడుగుడి మీకు ఇయ్యబడును. మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అని. హల్లెలూయా. అన్ని ఉన్నవాడు మాట్లాడే మాటది. ఒకవేళ మీరు నన్ను వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యగారు 2 కోట్లు కావాలండి, మా కష్టాలన్నీ తీరిపోతాయండి, ఇంకెప్పుడు ఏడుపోకతో ఉన్న ప్రార్థనలో, కాబట్టి 2 కోట్లు ఇచ్చేలాగా చేయండి, ప్రార్థన చేయండి అని అడిగారనుకో నన్ను, 2 కోట్లు కదా, ఈ కోట్లు ఇస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తాను. మరి ఎందుకన్నారండి? ఇప్పుడు అన్నారుగా, అడగండి మీకు ఇస్తాను అన్నారుగా, అందుకని అడుగుతున్నాం అని అడుగుతారేమో పొరపాటున. అన్నది నేను కాదు, అడ్రస్ మార్చి చెప్పినాం. పైన ఉన్నవాడు అన్నాడు. కొట్టడం చప్పలు గట్టిగా. అన్నీ ఉన్నవాడు, లోకము దాని సంపూర్ణత అంతయు నాదే. నీకేది కొదువుగా ఉందో, నీవే అక్కర్లో ఉన్నావో,
ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి బాధతో కన్నీటి పర్యంతమై కన్నీరే అన్నపానాలుగా గడిపినటువంటి రాత్రులు ఎన్నో నీ జీవితంలో నువ్వు అనుభవించి ఉండొచ్చు. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, నువ్వు అడిగావు నేను ఇస్తాను అని. కొట్టని చెప్పలు అడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అడగాలి? నా నామములో మీరు నన్నేమడిగినా చేస్తాను అన్నాడు. జాజీ గారి నామమున మరి ఇంకో పాస్టర్ గారి నామాన్న అడిగితే మీకేం జరగదయ్యా. కాబట్టి వినాలి, మన కొరకు పరమను విడిచి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడే ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో మీరు అడిగితే ఖచ్చితంగా మీరు అడిగిన ఈవులన్నీ దేవుడు మీకు అనుగ్రహించను. గట్టిగా హల్లెలూయా. నన్ను అడగము, జనములకు స్వాస్థ్యముగాను భూమి దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని ప్రభు చెప్పాడు కీర్తన 2:8. నా నామంలో మీరు నన్ను ఏమడిగినా చేస్తానని యోహాను సువార్త 14:14 ప్రభు చెప్పాడు. హల్లెలూయా. మొదట నా రాజ్యమును నీతిని వెతికిన యెడల అవన్నీ మీకు అనుగ్రహించబడని మత్తయి 6:33 ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 33:3 నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన భావాల్ని తెలియజేస్తానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని యోహాను సువార్త 15:7 చెప్తాడు. కాబట్టి ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన అడగండి. అయ్యా నీ ఆత్మ నాలో లేదు, అందుకనే నా క్రైస్తవ జీవితంలో సారవంతం లేదు, ఫలింపు లేదు, అభివృద్ధి లేదు, ఫలాలు లేవు, వరాలు లేవు. ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, కానీ వరాలు ఫలాలు నాలో లేవయ్యా, నీ ఆత్మతో నింపు ప్రభు అని ప్రభువుని వేడుకుంటే ఖచ్చితంగా ఆత్మనిస్తాడు. కొట్టని సభలుగడిగా హల్లెలూయా. అలాగునే ఆ రోజున 120 మంది కన్నీళ్ళు కాచి ప్రభువా నీ ఆత్మ మాకు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ లేకపోతే బ్రతకలేము, నీ ఆత్మ కావాలి ప్రభువా, నీ ఆత్మ ఉంటేనే లోకంలో బ్రతకగలవని కన్నీళ్ళు కాచి వేడుకుంటే దేవుని ఆత్మాభిషేకం వారి మీదకి దిగింది. కొట్టని సభలుగడిగా అగ్ని నాలుకలు విభాగింపబడిన వారిగా ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ అన్య భాషలు మాట్లాడారు. కొట్టని సభలుగడిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మరొక మాట చెప్పుకుని మనం ముగించేసుకుందాం. లూకాసు వార్త 24:52 చూద్దాం. లూకాసు వార్త 24:52 52-53. వారు ఆయనకి నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక చెప్పండి, ఎడతెగక సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంస్కార ఆరాధనకు ఒకసారి, క్రిస్మస్ ఆరాధనకు ఒకసారి అని రాస్తుంది అక్కడ. ఎడతెగక కొట్టని సభలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయొచ్చు ఉండిన కొట్టని సభలు గట్టిగా హల్లెలూయా. దేవుడి మందిరంలో కూడుకున్నారు, దేవుడి మందిరంలో ఆరాధిస్తున్నారు, దేవుడి మందిరంలో కనపరుస్తున్నారు, దేవుడి మందిరంలో స్తుతిస్తున్నారు. సభలు కొడుతుంది హల్లెలూయా. ఆరాధిస్తూ ఉండగా, దేవుడిని కనపరుస్తుండగా, దేవుని మహిమపరుస్తుండగా దేవుని అభిషేకం అదిగో దిగిపోయింది వారి మీదకి. సభలు కొడుతుంది హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందరూ దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఎందుకు ఉంటాడండి? ఎక్కడ? స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండే భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయని నా సంగీతము బలమైన కోటయు ఆధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్తుతిస్తూ ఉంటే స్తుతుల సింహాసనాన్ని ఇక్కడ ఏర్పరచుకుంటే ప్రభు అక్కడ ఎందుకుంటాడు? వచ్చేస్తాడు మన దగ్గరికి. దేవుని సోదరం చెప్పడే. కాబట్టి దేవాలయంలో ఎడతెగకుండగా వాళ్ళు కూడుకున్నారంట. యాగర్లపల్లిలో ఉన్న సంఘస్థులారా,
ఎన్ని ఎన్ని వారాలు మందిరానికి వచ్చారో మీరు టాలీ చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. మా భలే సంకలు కొట్టుకుంటున్నారు మీరు కూడా. మీరెన్ని రోజులు మీ ఊళ్ళో ఉన్న మందిరాలకు వచ్చారో మీరు కూడా గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక దేవాలయంలో మా ఇంట్లోనే ఉన్నాడండి. ఫోటో పెట్టామండి మా ఇంట్లో, తెలుసా మీకు? ఇంట్లో బైబిల్ ఉంది అంతే. ఏం చేస్తున్నారు? రోజుకు 3 సార్లు చేస్తామండి ప్రార్థన అంటున్నారు నాతో. అబ్బా ఎంత గొప్ప విశ్వాసాలు అనుకున్నాను. ఎప్పుడు చేస్తారండి వీళ్ళు ప్రార్థన? కాదు, టిఫిన్ తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు. ఆ ప్రార్థన కూడా ఎలా అనుకుంటున్నారు? దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం ఆగుతలేదు తినేతనే. ఇది పిల్లరా గమనించాలి. కాబట్టి ఎడతెగక దేవుని ఆలయంలో కూడుకోండి. ఎవరైతే ఎడతెగకుండా కూడి ఆరాధిస్తూ ఉన్నారో వారిని ఖచ్చితంగా ప్రత్యేకిస్తాడు, వారిని దర్శిస్తాడు, వారిని ఆత్మతో అభిషేకిస్తాడు. చప్పట్లతో మేంపడదాం. హల్లెలూయా. ఎన్ని వారాలు దేవుని విడిచిపెట్టామో, ఎన్ని వారాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టామో, ఎన్ని దినాలు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసామో. ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నీవు నీ సన్నిధి సాన్నిధ్యం మా గ్రామంలో ఉంచావు, మా పట్టణంలో ఉంచావు. నీతో గడపడానికి, నీతో మాట్లాడుకోవడానికి, నీ స్వరం వినడానికి, నీ స్వరూప దర్శనాన్ని చూడడానికి, నువ్వు చేసే మహిమ కార్యాలు అనుభవించడానికి, నువ్వు చేసిన అద్భుతాలు కళ్ళారా చూడడానికి నన్ను నడిపించు ప్రభు అని దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని దేవుని మందిరానికి రండి. ఖచ్చితంగా దేవుడు తన ఆత్మతో అభిషేకించును గాక. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి, ఎవరిని దేవుడు ఆత్మతో నింపుతాడు? విశ్వాసము కలిగిన వారిని ఆత్మతో అభిషేకిస్తాడు. 2, మారు మనసుతో కూడిన బాప్తిజం పొందిన వారిని, మారు మనసు కలిగిన వారిని ఏం చేస్తాడు? మారు మనసు పొందేదాకా నీకు ఆత్మ రాదు. అందరూ ఆత్మతో మాట్లాడుతుంటే, ఆత్మతో ప్రార్థన చేస్తుంటే 30 సంవత్సరాలు అయింది నాకు రాని ఆత్మ ఇది వచ్చిందంటే, ఓ పెద్ద ఆత్మ వచ్చింది, ఏది ఓ తెగ మాట అని ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. నీకు ఎందుకు ఇవ్వడంటే అదిగో అదే, ఏది అసూయ ఫీల్ అయ్యే గుణం చూసావు, అసూయ. అది వదిలే. నేను ఇంకా మారాలి, నా మాట మారలే, నా చూపు మారలే, నా ప్రవర్తన మారలే, అందుకనే ఆత్మ పొందుకోలే. నీ పక్కన నీ వెనకాల వచ్చిన వాళ్ళు, నిన్న కాకముందు వచ్చిన వాళ్ళు ఆత్మతో నింపబడుతున్నారు. కొట్టని చెప్పగలిగి హల్లెలూయా, హల్లెలూయా. పేరు క్రైస్తవులు ఎందరున్నా క్రియల క్రైస్తవులే క్రైస్తవులు. ప్రియులరా, ఇకనైనా దేవుని ఆత్మతో నింపబడి సంఘం అభివృద్ధి పొందాలి. అనేక మందికి సాక్షులుగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద దేవుని ఆత్మాభిషేకంతో నింపి సాక్షులుగా వాడుకొనును గాక. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపి అభిషేకించి నడిపించును గాక. దేవుడు వాక్యం మన ఇంట్లో ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, ఈ రాత్రి స్థలంలో కొన్ని విషయాలు నీ వాక్య గ్రంథంలోంచి మాట్లాడుకుందాం. ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్ని వాక్యంలో రాయబడింది. ఆత్మ మాకు చాలా అవసరం. ఆత్మ ఉంటేనే వరాలు పొందుకోగలం. ఆత్మ ఉంటేనే ఫలాలు మేము అనుభవించగలం. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు దండిగా మాలో ఉండాలి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. సారము లేని క్రైస్తవ్యం ఎందుకు? సారవంతమైనటువంటి క్రైస్తవులుగా మేము బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని సరి అయినటువంటి పాత్రగా వాడుకుని నీ ఆత్మతో అభిషేకించి నడిపించుకుందామని యేసు నామమున వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. హల్లెలూయా. మంచిది. ఆదికాండం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆదికాండంలో ప్రభు మీరు మాతో మాట్లాడండి. నేను అబ్రహాము దేవుడిని అన్నావు, ఇస్సాకు దేవుడిని అన్నావు, యాకోబు దేవుడిని అన్నావు. కనుక దేవుడైన యెహోవా నీవు నీ బిడ్డల పేర్లను చెప్పి మరి అబ్రహాము స్నేహితుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వివరించుకొంచుండగా తోడయిండుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.
అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో 12వ అధ్యాయం 6వ వచనం, దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. వినండి, అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడట. దేవుని స్తోత్ర. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలట్. మనస్సు మారిన తర్వాత దేవుని తలంపులలో దేవుణ్ణి ప్రార్థించటానికి అబ్రహాము పురికొల్పబడ్డాడు. దేవుడు ఉన్నాడని ప్రత్యక్షమైన దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి ప్రార్థన కూడా చేశాడు. ఇంకా ఎదురికి చదివితే ఆ కొండ మీద హాయికి బేతేలుకు మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. యాకోబు ఉన్నాడు, మొక్కుకున్నాడు కానీ మందిరం కట్టలేదు. దేవుడు ఆ యొక్క యాకోబుని దర్శించాడు. నిచ్చెనట. ఒక కొన ఆకాశానికి ఉంది, ఒక కొన భూమి మీద ఉంది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. పైనున్న దేవుడైన యెహోవా పిలుస్తున్నాడు ఎవరిని? యాకోబుని. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు మనతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడువడు. కానీ చెప్పాలంటే ప్రార్థనాపరులుగా ఉండాలి. అది అబ్రహాముకి చేత అయింది, యాకోబుకి చేత అవ్వలేదు అంటాను ఈరోజు. ఎందుకంటే ప్రార్థన అంటే చేస్తాడు కానీ బలిపీఠం కట్టిన వాడు కాదు. ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు అంటే భార్యను సంపాదించుకున్నాడు, కుమారుని సంపాదించుకున్నాడు, గొర్రెలను సంపాదించుకున్నాడు. ఇవన్నీ సంపాదించుకున్న తర్వాతైనా ముందు దర్శనాన్ని మర్చిపోయాడు. ఆకాశమందున్న దేవుడు ఉన్నాడన్న సంగతే యాకోబు మరిచిపోయాడు. కానీ ఈ బేతేలు దగ్గర గజ వణికాడు. దైవ స్వరం విన్నప్పుడు ఈ స్థలము భయంకరం అన్నాడు. ఆ స్థలానికే భయపడ్డాడు. తను పడుకున్న స్థలం అది భయంకరం అంట. ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరం. అందరూ మందిరానికి రావాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఒక భక్తుడు రాశాడు, నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించవా అని. మందిరముగా ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం మందిరంగా ఉండగలం. వారిలో నివసించి సంచరిస్తాను అంటాడు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉన్నవాడు దేవుని మందిరానికి రాలేడు. లేక
విగ్రహాలతో నడిచేవారు. వాళ్ళ మనస్సు రూపాంతర అనుభవం ఎన్నడూ పొందలేదు. దేవుని మాటలు విని మనస్సు మార్చుకుని రూపాంతరం పొందటానికి దేవుని మందిరానికి రావాలి. మోషేతో దేవుడు చెప్పాడు తర్వాత, నేను వారిలో అంటే ఇశ్రాయేల్లో నివసించటానికి మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలన్నాడు. దేవుని స్తోత్ర. అదే ప్రత్యక్షపు గుడారం గురించి అక్కడికి ఆయన మోషేతో మాట్లాడటానికి వచ్చేవాడు. దేవుని స్తోత్ర. కనుక ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు వచ్చాక మీరే దేవుని ఆలయం అని మీరు ఎరగరా అంటున్నాడు. యెషయా చూశాడు 6వ అధ్యాయము, అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూశానంటాడు. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉన్నాయట. ఒక్కొక్కరికి 6 రెక్కలు. ఎంత క్లియర్గా చూడగలిగాడో. రెక్కలు ఎన్నో కూడా లెక్క పెట్టాడు. దేవుని స్తోత్ర. పరిశీలనగా దేవుణ్ణి తెలుసుకుంటామంటే అదే. మనస్సు మారిన వారు మాత్రమే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోగలరు. భూమి మీద కృప చూపే దేవుడని, నీతిగల ఆయన మాటలతో నింపే దేవుడని, ఆయన మాట వినటం దేవుని దృష్టికి న్యాయమని వారు మాత్రమే గ్రహించగలరు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలంటే సత్యమైన ఆయన మాటలు వినాలి. ఏసీ లోకానికి వచ్చి సత్యము నిమిత్తం సాక్ష్యం ఇవ్వటానికి పుట్టానన్నాడు. సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు అన్నాడు. ఒక్కరోజు విన్నాను నేను, వెంటనే మోకరించాను. అరగంటలో దేవుడు నా మనవి విని ఏది అడిగానో ఎక్కడుందో నాకు చూపించాడు. సమూయేలుకి సౌలు ఎంత దూరం వెళ్తాడో, రాహేలు సమాధి దగ్గరికి నువ్వు వెళ్ళేలోకి అక్కడ నీకు 3 ఎదురొస్తారని చెప్పాడే. ఆ దేవుడే మన దేవుడు. బూది గంటాల వరకు చూసి మనకు చూపించగలిగిన దేవుడు. భవిష్యత్తులో నీ జీవితంలో ఏమై ఉంటావో నిన్ను గురించి నీతో మాట్లాడగలిగిన దేవుడు. యోసేపునికి కళలు ఇచ్చిన దేవుడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనతో కలిసి ఉంటాడు. దేవుని స్తోత్ర. కళల కనేవాడు వచ్చాడు. ఈయన్ని చంపాలనుకున్నారు, వారి వల్ల కాలేదు. మరొకడు వచ్చి వాడు మన రక్త సంబంధి, మన సహోదరుని ఎందుకు చంపుతాం, ఆ పాపం మనకెందుకు అని చిన్న మాట చెప్పాడు. ఈ గోతిలో పడేద్దాం అని ఆలోచన చెప్పాడు. అతడు కూడా నిజంగా గోతిలో పడేయాలని కాదు, గోతిలో ఉన్నవాడిని తీసుకెళ్ళి తండ్రికి అప్పగించాలని. కానీ మరొక అన్నగారు వచ్చి అంటాడు, అదిగో వాడిని దాచిపెట్టినందున ఏం ప్రయోజనం? అరణ్యంలో పడేసి మనం ఇంటికి పోతే ఆకలికి చచ్చిపోతాడు. వాడిని ఇలా దాచడం వల్ల మనకేం ప్రయోజనం? ఈ ఇస్మాయేలీలకి వాడిని అమ్మివేయడం రమ్ము, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి అని ఈయన కూడా బాగానే చెప్పాడు. దేవుని స్తోత్ర. అమ్మేద్దాం అన్నవాడు ఒకడు, గోతులు పడేద్దాం అన్నవాడు ఒకడు. కానీ ఇస్కారియోతు యోధా మాత్రం ఎవరిని ఆలోచన చేయలేడు, ఎవడాడికి చెప్పినోడే లేడు. ఆడి ఒంటరి బ్రతుకు చివరికి ఒంటరిగానే ఊరిపోసుకుని చనిపోయాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నా అంటే ఒంటరి కాదు, బంధువుల్లోనే ఉన్నాడు. ప్రత్యేకపరచడానికి ప్రత్యక్షమై నీ స్వజనుల్ని, నీ బంధువుల్ని నువ్వున్నా ఊరు కూడా వదిలేయమన్నాడు. దేవుని స్తోత్ర. నీ దేశం వదిలే. మనం ఎన్ని పట్టుకుని ఉంటున్నాం, పరలోకం మనకు దొరకదు. యేసు వచ్చిందే పరలోక రాజ్యం సమీపించింది.
యేసును గురించి వింటమే పరలోకానికి చేర్చుకునే మార్గం. అంగీకరించటం, అనుభవించటం, భూలోకంలో ఉండగానే పొందాలి పరలోకాన్ని. ఎక్కడుంది పరలోకం? ఆకాశం పైనల్లా మీ మధ్య ఉందన్నాడు. యేసు క్రీస్తు మాటలు వినే వారితో పరలోకం ఉంటుంది. దేవుని స్తోత్ర. శిష్యులకు అధికారం ఇచ్చాడు. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి యొక్కయు, పరలోకంలో ఉన్న తండ్రిని, కుమారుని యొక్కయు పంపినందుకు, పరిశుద్ధాత్మ పొందినందుకు. నిజంగా ఆత్మ పొందిన తర్వాత బాప్తిసం కొందరు పొందారు. రోగాలు తగ్గాక బాప్తిసం పొంది లోకంలో కలిసిపోయే వాళ్ళు కొల్లలుగా ఉంటూ నేను చూస్తున్నాను. పోతే పోనీ అనుకున్నాను, కానీ మొన్న ఒక దర్శనం వచ్చింది, అది నన్ను గజ గజ వణికించింది. ఈ యాగన్నపల్లిలోనే ఎవడో చనిపోయాడు. 200-300 మంది వాడిని మోసుకుపోతున్నారు, చనిపోయిన కటువుని, అంటే పెట్టిన మోసుకుపోతున్నారు సమాధిలో. కానీ నేను ఎదురొచ్చాను. నేను కూడా అనుకున్నాను, పెద్ద ప్రేమేం లేదు, పాపం ఎవడు చనిపోయాడన్న కంగారు ఉంది. సంఘంలో ఎవరు చనిపోయాడు ఈ మధ్య నాతో చెప్పట్లే. ఎవరికి బాగోపోయినా, ఎవరికి రోగం వచ్చిన ఒకవేళ లేచిపోయి బతికి చనిపోతే నాకు కూడా చెప్పట్లే. 10 రోజులు అయ్యాక చెబుతున్నారు పిల్లలు, అమ్మగారి వయసు అయిపోయిందని. అని నేను అనుకుంటూ నా చేతిలో ద్రాక్షారసం, ఆ కూజాలు ఉన్నాయండి, అవి ఒక సంచిలో వేసుకున్నాను. నేను వస్తూ పెట్టాడు దేవుడు నా చేతిలో. అవి పట్టుకొచ్చి యాగన్నపల్లి చర్చిలో పెట్టి పెద్ద ప్రార్థన ఏం కాదు, ఏదో చేశాను నామకార్థంగా ప్రార్థన. అవి 2 ఎవరైనా పట్టుకెళ్తారో అనుకోలేదు. ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు ఈ ఆలయంలో. అంటే మోసపోయే లెక్కలో ఉన్నారు. అందులో స్త్రీలు లేరు, పురుషులు ఉన్నారు ఎక్కువ. నిజంగా చూడండి, నేను ఇక్కడ క్షణంలో నామకార్థంగా ప్రార్థన చేసి, వింటాడని కూడా కాదు, చెయ్యాలి కనుక చేసి అక్కడ పెట్టేసేయి. అయ్యో వాళ్ళు నన్ను చూశారు, ఆపేస్తారేమో, చనిపోయిన వాడిని కింద పెట్టేసి కట్టు ఉంచేస్తారేమో అంటూ మళ్ళీ వెంటనే వెనక్కి రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నంత పని చేశారు, కిందకి దింపేసి వచ్చారు. అమ్మగారు వచ్చారు, ప్రార్థన చేస్తే తీసుకుపోదామని. నేను కూడా వెళ్ళాను. ఒకటి అనుకుంటున్నాను, పాపం ఈ ఆత్మకి శాంతి ఇమ్మని, మిగిలిన వారికి తోడై ఉండమని ప్రార్థన చేసే ముందు ఆ మొక్క మీద గుడ్డ తీసేసి ఎవరో చూద్దాం, చూసిన తర్వాత ఈ ప్రార్థన చేద్దామని నటనగా అనుకుంటున్నాను. బాధ ఏమీ లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. వేదన పొందిన దేశంలో మబ్బు. దేశానికి ఎప్పుడైనా వేదన వస్తుందా? మనిషికి వస్తుంది వేదన. ఏదైనా జరగకూడదు జరిగితే, విపత్తు అయితే మనోవేదన వస్తుంది. ఆ వేదన లేదు. నటనగానే క్రమం కనుక తప్పదు కనుక, ఎలాగ దింపారు కనుక నేను వెళ్ళి ఎవరో చూడాలని వాళ్ళు తీస్తారు కనుక చూసి ఆత్మకు శాంతిమని, మిగిలిన వారికి తోడై ఉండమని చేద్దాం అనుకున్నాను. నేను వెళ్ళి లోకే వాళ్ళు తీశారు, ముఖం మీద గుడ్డ కూడా తీశారు. ఇలా చూస్తుండగా వాడు బ్రతికాడు. దేవుని స్తోత్రం. అద్భుతంగా లేచిపోతున్నాడు. కానీ అతడు చక్కగా బట్టలుగా కట్టుకులేడు, దుప్పటే ఉంది ఆడి మీద ముసుగు. అందుకని ఆశ్చర్యపడ్డాను. అంతేకాదు, ఈ 300 మంది ఆడు కూడా వెళ్ళి మోసుకెళ్ళే పని లేదు, మళ్ళీ తానాలు, చచ్చిన తానాలు చేసే పని లేదు, మైల్ తానాలు లేవు. పైగా అతని కోసమని ముందు తీసాకే గొయ్య వాడిని తీసుకెళ్తారు. ఆ గొయ్య నేను చూస్తుండగా దానికి అదే పూడిపోయింది. రేపు మళ్ళీ తీసుకెళ్తాం, ఇప్పుడు మట్టికి ప్రయాణం ఆగింది, రేపు పోతాడేమో అన్న గొడవ కూడా లేదు. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేస్తాను అంటాడు దావీదు. చిరకాలము దేవుని మందిరములో
నివాసం చేస్తానంటాడు. 84వ కీర్తనలో నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిన్ను స్తుతింతారు. వినండి, నీ వలన బలము పొందిన నరులు. మొన్న నేను ఒక వాక్యం తీసుకున్నాను. నా స్థితిలో ఉందయ్యా, నన్ను చూసి పాపం అందరూ ఆదరణగా చూస్తున్నారు, ఇలా తిరిగేదాన్ని ఇలాగొచ్చాను అనుకుంటుంటే నీ కుడి పక్క నేను నీడగా ఉన్నానన్నాడు. దేవుని స్తోత్ర. ఎక్కడున్నాడట? మోషే కుడి చేతిలోనికి మహిమ కలిగిన బాహువుని పోనిచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇశ్రాయేలును అవతలికి నడిపించాడు. అదే సముద్రం ఐగుప్తీయుల్ని ముంచి చంపింది. వెనక్కు చూడొద్దు. ఈనాడు వింటున్న నీవు ముందుకే చూడ. విశ్వాసమునకు కర్త ఈనాడు మోషే లేడు. నేను కూడా మీతో రాకపోయినా నా అడుగులు స్థిరపరిచి బలపరిచే దేవుడు మనందరికీ తోడై ఉండి మరణాన్ని ఆయనే మింగివేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్ర. మృతి నుండి వాడు మృతి నుండట వల్ల నాకు సంతోషము లేదు. అతడు మరలి నీతి న్యాయము జరిగిస్తే నాకు సంతోషం అంటాడు. నీతి అంటే దేవునికి లోబడటం, నీతి అంటే దేవుని వాక్కు వింటాం. నీ దృష్టికి నీవు నీతిగా ఉన్నాను అనుకుంటే అడవిలో వదిలేస్తాడు. 99 గొర్రెలను వదిలేసాడంట. అప్పుడే కానీ వస్తే ఏది తోడేలు ఇడుచుపోను కొన్నిటిని. ఒంటరిగా ఉన్న గొర్రెను వెతికాడట. దాన్ని భుజాన్ని వేసుకు తీసుకొచ్చి గొర్రెల దగ్గరికి గాయం కట్టేవాడు, ప్రాణం ఇచ్చేవాడు ఆయన. మనకి గొర్రెలో మంచి కాపరి, మనకెంతో తేలిగ్గా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందు 2 పాటలు పాడుకుంటాక పరిశుద్ధాత్మ తోడై ఉన్నాడు. అదేంటంటే మనకు తోడై ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, పగటిని రాత్రిని వేరు చేసిన దేవుడు, నిన్ను నన్ను నడిపించే దేవుడు, ఆదరించి ఆ దరికి చేర్చే దేవుడు. దేవుని స్తోత్ర. ఇలా పాడుకుంటూ ఉన్నాను. ఇక్కడేమో మీటింగ్. మరొకటి, క్రీస్తు కొరకు జీవిందాము, మన కొరకై మరణించిన యేసు క్రీస్తు కొరకు జీవిందాము అని పాటలు పాడుకున్నాం. ఎవరి కొరకు జీవిందాం? జీవిస్తాను అనుకుంటే నాకు నేను చెప్పుకున్నట్టు జీవించాలి అని చెప్పాను. ఎవరి కొరకు జీవిస్తాం? నేను అనుకున్నాను, నా 2 కుమార్తెలు పెళ్లి చేస్తే ఆ 2 కుమార్తెలు అల్లుళ్ళు మిగిలిన పిల్లలకు దిక్కయ్యి భోజనాలు పెట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసి అందుకేగా బతుకుతాం. పెళ్ళిళ్ళు చేస్తాకి వాళ్ళ పిల్లలకి అనేదాకా ఉంటామని. కొందరు కనకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు పెళ్ళిళ్ళు చేయకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కిద్దరికి ఛాన్స్ ఇమ్మని నేను అడిగాను. నేను కన్నవారందరికీ వివాహాలు చేయటానికి కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఆయన కృప బ్రతికున్న నీ జీవానికంటే నా జీవానికంటే ఉత్తమమైనది. 147వ కీర్తనలో ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టే ఎర్రోళ్ళ మీద వాళ్ళకి తోడై ఉంటాడట. అంతేకాదు 34వ కీర్తనలో 9వ వచనం అక్కడ ఉంది. చూడండి, కీర్తన 34 కాదు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నిలిచి ఉన్నదట.
దాటి వెళ్ళిపోడు. నిదానించి అబ్రహామును చూడగానే అబ్రహాం కూడా చూస్తున్నాడు. 25 ఏళ్ళు కనిపెట్టాడు సంతానం ఇమ్మని. కానీ కనిపెట్టిన అబ్రహాము యెహోవా దేవుణ్ణి చూశాడట. యేసు చెప్పాడు నీకు నాకు ఏమని, మోషేతో యెహోవా నన్ను చూసే మనుషుడు బతకడంటే దేవుని చూస్తే చచ్చిపోతామంట, చూస్తేనే అక్కడ ఉంటాం. దేవుని స్తోత్ర. యేసు ప్రభు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని. నీ హృదయం ఇంకా నిన్ను మోసపుచ్చుతుందేమో. దేవుని వాక్యం విని మనస్సు మార్చుకుని రూపాంతరం నీకు రాలేదు అంటే ఇంకా మోసపోతున్నావు. హృదయం అన్నిటికంటే మోసకరమైన. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. విన్న వాక్యాన్ని గ్రహించండి. మీరు వింటూ గ్రహిస్తూ ఉండగా ఆత్మ మీలోకి వచ్చి మీతో మాట్లాడకుండా ఆయన ఉండలేడు. దేవుని స్తోత్ర. వినువారు మాత్రమై ఉండి అంటే వినేసి వెళ్ళిపోతాం కాదు. ఇక్కడ ఏదో ప్రజెంటేషన్లు ఇస్తున్నారు, గిఫ్ట్లు అంటే వెళ్తారా? చౌక అయిపోయింది. గిఫ్ట్కి ఉంది విలువ. జీవం గల దేవుని ఆశీర్వాదం ఆశ్చర్యమిస్తుందట. మన కష్టార్జితో ఆశీర్వాదం సంపాదించినా చక్కగా కూడబెట్టిన డబ్బులు ఎందరో అప్పటికి పట్టిపోయి ఇవ్వనోళ్ళు ఉన్నారు. నా దగ్గర వాళ్ళు ఏడ్చారు. మేము పాలు అమ్మి పెరుగు అమ్మి పోగు చేసామండి, పట్టిపోయారు, 10 ఏళ్ళు అయిపోయిందని. దేవుని స్తోత్ర. ఏమైపోయినాయట? భక్తిహీనుల సంపాదన వారిని మోసం చేసి అదే వెళ్ళిపోద్దట. అసలు కూలివానికి కూలి తక్కువ ఇచ్చి ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే అయ్యి మొర పెడతాయట. ఇలాంటివి మనం చెప్పుకుంటులా. కనుక ఇవన్నీ కూడా యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నిలుచుచున్నది. ఎప్పుడు నిలిచే ఉంటుందట. దేవుడు నన్ను మర్చిపోయాడు అంట. నువ్వెక్కడ మర్చావు? మరియమ్మ యేసు చుట్టాలు బంధువుల్లో ఉన్నాడని వెళ్ళిపోయిన దినమన్నారు యోసేపు మరియమ్మలు. యేసు తెలీదా వెళ్ళిపోతున్నారని? కానీ ఆయన తండ్రి పనుల మీద ఉండాలట. ఆయన తండ్రి పని వాళ్ళకి బోధించటం, వాళ్ళని ప్రశ్నలు వేయటం, వాటికి మరలా జవాబులు చెప్పటం అన్నమాట. ఆయన మనస్సు, ఆయన మనిషి సశరీరుడుగా ఉన్నాడు కదా. ఆయన ఆత్మగా ఉంటే వాళ్ళు బోధైనా బోధుడు. కూర్చుని మరీ చెప్పేస్తున్నాడు శాస్త్రులకి. అందుకే ఆయన శరీరాన్ని ధరించుకొని శాస్త్రుల నీతి కంటే వినుచున్న మీ నీతి అధికం అవ్వాలంట. పరిసరీల నీతి. మమ్మల్ని చూడకండి, మేము చెప్తామంట కానీ చెయ్యమంట ప్రార్థన. ఈనాడు చనిపోయిన శవం నేను ప్రార్థన చేయకుండానే, నేను నడుస్తూ ఉండగానే, నేను వెళ్ళి చూడాలనుకోగానే బ్రతికాడు. ఇలాంటి దర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క రాత్రి చనిపోయినాడు బ్రతికినట్టు చెప్పి చెల్లమ్మ మనవన్న బ్రతికించిన దేవుడు. ప్రెసిడెంట్ గారు, పడాల ప్రెసిడెంట్ పులి సుబ్బారావు గారు మనవన్న బ్రతికించిన దేవుడు. ఎన్నో అద్భుతాలు చేస్తానని నాకు మాట ఇచ్చాడు. ఆయన చేసి తీరుతాడంతే. దేవుని స్తోత్ర. ఎక్కడికో నేను వెళ్ళానట కారు మీద, దిగొచ్చేలాగా ఉన్న పడుకోబెట్టాడు. వెయిటింగ్లో ఉన్నారు. చనిపోయిన వాడిని తెచ్చి మా ఇంటికాడ పడేసి ఎప్పుడో. కానీ ఆడి పేరు కూడా నాకు తెలుసు, చెప్పను. కానీ పడేస్తే నేను దిగాను. మాలో ఆత్మ ఉంటుంది, గజగజ వణకం. దేవుడు చెప్పుకుంటా ఏంటి గొడవని. నేనున్నానుగా అంటాడు. దేవుని స్తోత్ర. మా ఊళ్ళో బోతడు కూతురు పాంగరిస్తే మా గుమ్మంకాడు పడిపోయింది. వాళ్ళ ఆయన, ఆడి పేరు గోపాలం, తాండ్రు గోపాలం పడాల.
పొలం వెళ్తున్న హైదరాబాద్కే ఉన్నాడు. 30 ఏళ్ళు పైన అయింది. నిజంగా చూడండి, ఆ యొక్క పొలం వెళ్ళిందంట. గట్టు మీద నడుస్తుంటే గట్టులో నుంచి వచ్చేలాగా పడగి మరీ వేసిందంట, పెట్టి కొట్టింది. అది అందంటే ఇంటికి వచ్చి వంట వండుతున్నాడంటే గోపాలం. అది అందంటే నన్ను పాంగారు చేసింది, అమ్మాజమ్మ గారి దగ్గరికి తీసుకెళ్ళవా అందంట. రాగానే ఎక్కడిందో అమ్మాజమ్మ గారి గురించి. నిజంగా వాళ్ళ బాబు బాగయ్యాడు, మంచం పట్టినోడు. నిజంగా వాడు మంచం బట్టి గురకొచ్చాక వాళ్ళ అమ్మ వచ్చింది నా దగ్గరికి. ప్రియబాబు గారు అక్కడికి వెళ్ళాను, 7 వారాలు బాగోలేదండి అది ఇది అని చెప్తుంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతుందని నీకు తెలుసు కదా, మా ఇంటికి రాలేదు, 7 వారాలంటే 2 నెలలు పట్టింది, ఇప్పుడు అన్నప్పుడు వస్తున్నావా అని కోప్పడ్డాను. నా ప్రభువు అక్కడికక్కడ ప్రత్యక్షమయ్యాడు. సిలువలో ముళ్ళ కిరీటంతో నిలబడిపోయాడు గదిలో. పట్ట పగలు 4 గంటలకి నిలబడిపోతే ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఇంకా ఉంది. ఏ రీతిగా ప్రభువును సిలువేశారో వాళ్ళు మళ్ళీ దింపి బట్ట చుట్టి అరిమత యోసేపు సమాధిలో పెట్టి, అది కాదు నాకు చూపించింది. అందుకే నీ కొరకు సిలువ వేయబడిన యేసు అంటాం. నిజంగా నా ఎదురుగుండా ఆయన ఉన్నాడు ముళ్ళ కిరీటంతో. దాని మీద ఆ యొక్క ఎదురుబద్ద ముక్కలు పడుతున్నాయి. ఎప్పుడో వేసినప్పుడు ఇంకా వాళ్ళు కొట్టారో ఏం చేశారో మనకు తెలియదు. ఇంకా ముళ్ళు దిగుతాను రెల్లుతో. కానీ ఇక్కడ ఎదురుబద్ద ముక్కలు, అప్పుడు చిక్కుడు బాధలు ఉండేవి మాకు, వాటికి ఎదుళ్ళు కూడా కట్టేవాళ్ళం, ముక్కలు కూడా అయ్యాయి. ఇంతంత ముక్కలు ఒక్కోటి పడుతుంది. ఆయన కనబడగానే గజ గజ నేను నిలబడిన వాళ్ళిద్దరు కూడా వణుకుట్టింది. మా స్థలం కదిలింది, కంపించింది. ఇలాంటిది ఎక్కడైనా ఉందా అంటే అపోస్తులు ప్రార్థన చేశారు. ఈ పరిచర్య ఆగమన్నందుకు హేరోదు వాళ్ళు జరిపించినప్పుడు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరగటానికి నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా బోధించటానికి శక్తిమ్మని అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న స్థలం అదిరింది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ సంగతి నేను ఎన్నడూ చదవలేదు. అద్భుతం చేసి నాకు వాక్యం బోధించి నన్ను నిలబెట్టాడు దేవుడు. అద్భుతాలు చేసే నాకు గ్లాసుడు పాలు తెచ్చి, గ్లాసుడు అంటే తౌడు పాలు, ఇత్తడి గ్లాసు దూత తెచ్చిస్తే మా అమ్మగారు అనుకుని తెల్లటి బట్టలతో వచ్చి అమ్మాజీ అనగానే లేచి నిద్రపోతూ తాగి గట్ట తాగి మొత్తం అంతా తాగి ఆ దూత చేతిలోనే పెట్టిన తర్వాత తెల్లారితే శనివారం ఉపవాస ప్రార్థన. నా దీక్ష పోయినట్టే. మా అమ్మగారు మా రాజు పుట్టినప్పుడు వాడు చంటి పిల్లోడు అయితే ఆ పిల్లోడికి పాలు ఉండవని రోజు తిడుతుంది. ఇలాంటి ఉపవాసాలు ఉంటే నీ కడుపుని ఎందుకు పుట్టారంట, అలా ఇలా అని తిడుతుంది. నేను తాగుంటే సాయంకాలం వరకు వాడు పాలు తాగుతాడని ఇచ్చేసిందేమో అని మా అమ్మగారిని నిద్రపోయేదాన్ని లేపాను. ఆగు, నా ఉపవాసం పోగొట్టావు నువ్వు. నేను శనివారం ఉపవాసం ఉంటానని నీకు తెలుసు కదా, లేగు అంటున్నాను నిద్రపోయేదాన్ని. నీకు మెంటలు వచ్చిందని అనుకుంటున్నావు ఈ మధ్యన, అంత మాను మమ్మల్ని ఎదురోనిస్తున్నావా? ఏదో చెబుతావు. నిజమే అవుతున్నాయి. మేము 20 ఏళ్ళ నాడు క్రైస్తవులు లూథరన్లో బాప్టిజం పొందావు, ఎక్కడ కానూరులో. ఇలాంటి నటన ఎక్కడా చూడలే. ఏదంటది నటన అంట. ఇప్పుడే మాట్లాడేటంటుంది, దానికి నటనగా కనపడిందంట. ఊరికే నిద్రపోతే బాగుంటుంది, జాలపాటు పాడతారు. ఇలాగంది కాదమ్మా, నా నోరు తీపి తగ్గలేదు, నన్ను మోసం చేయకలేకు అన్నాను. ఎక్కడికి ఆసావు పాలు? పొయ్యి దగ్గరికి వెళ్తుంది, అసలు వేడి లేదు కదా, సందకాడే. అంతేకాదు అది అంటాడు, నాకు వచ్చినాయి ఆ పాలు అంటున్నాడు. రాబట్టే కదా ఈరోజు ఆయన పాటలు పాడటం. దేవుని స్తోత్రం. మాకు ఆత్మ ఉన్నప్పుడు
నీ మీద ఉంచిన ఆత్మ, నీ నోట ఉంచిన మాటలు, నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి తీనని యెషయా 45లో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్ర. దేవుడు ఆత్మానం పొందితే మన ఇంటి వారికి కూడా శుభమే. మన ప్రార్థన ద్వారా అనేక ఇళ్ళవారు, దేశం కూడా సంతోషించుద్ది. దేవుని స్తోత్ర. నిజంగా మా అమ్మగారు అలా అంది. గొడ్డపాక దగ్గరికి వెళ్ళి తాటాకుతో కానీ పెట్టిందేమో, అర్ధరాత్రి కాదు 3 గంటలకు తెల్లారుజాముని అన్నీ వెతుక్కున్నాను. ఇలాంటి పని ఎక్కడైనా చేసావా అని అడిగాను దేవుడిని. దేవుడి పని అంటది. ఏలియాకి మరణాపేక్ష కలిగి ఉండి పడుకుంటే బదరీ వృక్షం కింద దేవదూత వచ్చి లేపి, నువ్వు భోజనం చేయి, శక్తికి మించిన ప్రయాణం ఉంది. నిజంగా నా పెద్ద కుమారుడు ఒక 40 ఏళ్ళు క్రితం ఈ పాలు ఇవ్వబట్టి ఈ రాత్రి పగళ్ళు తిరిగిన మాకు ఆకలి దప్పిక ఉండదు. దేవుని స్తోత్ర. పాపం ఏలియాకి మళ్ళీ నిద్రపోతే రెండోసారి కూడా రొట్టె నీళ్ళు, బుడ్డిలో నీళ్ళు నిప్పుల మీద అప్పమిచ్చిండు, కానీ నాకైతే ఆపాలే. దేవుని స్తోత్ర. పాలంటే దేవుని వాక్యం. ఇప్పుడు కూడా నాకు ఆకలేదు. వాళ్ళు పెట్టారనుకో, వాళ్ళ గొడవ, వాళ్ళు ఇంకా నా ఇంకా అమ్మగారు భోంచేసి అంటూ ఉంటారని. సరే, అంటూ తినాలి. దేవుని స్తోత్ర. అయితే అలా ఉండండి కొంతకాలం. అంటే ఉండాలంటే మోషే సీనాయి కొండ మీదకి పిలిస్తే వెళ్ళాడు. వండకేం చేస్తాడు? ఎవరు వండి పెడతారు అక్కడ? కానీ దేవుని మాటలు వింటేనే కడుపు నిండిపోతాయి. అదే యేసు చెప్పాడు, మనుషుడు రొట్టెల వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాటల వల్ల బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. ఆ మాట మీరు వింటే దాని బలం ఎంతో మీరు తెలుసుకుంటే చెప్పగలరో. కనుక నిజంగా ఈరోజు దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నిజంగా భాషలో వస్తే తెలుగు రాపోయినా మనం ఏం చేయలేం. ఆయన ఇచ్చినప్పుడు ఎర్రిదానిలో చూడాలంటే ఇప్పుడు చెప్పమన్నాడు నా కుమారుడు. ఏంటి? భాషలతో పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా భాష మీకు తెలియదు. ఎందుకంటే మీతో అసుకు ఎక్కువ అయిపోయిందంట. పదే మాట్లాడుతూలో దేవునితో మాట్లాడటానికి ఉండకపోతే భాష మార్చేస్తా అన్నాడు. ఎక్కడన్నా ఇలా చేసావంటే ఆదికాండం 11లో చేసానని ఆ రోజు చూపించాడు. దేవుని స్తోత్ర. భాష ఒక్కటైపోయిందంట. వాళ్ళు ఇష్టమైన పనులు చేస్తున్నారు. ఆకాశానికంటే గోపురమే కట్టేస్తారంట. వాళ్ళు కట్టగలరా? మట్టి దొరికిందంటూ ఊరికే, ఆ కలప దొరికింది, చెట్లు చేమలు ఇప్పుడులాగా పొయ్యిలో పెట్టుకునే కర్రలు ఆ తెలివి లేదు. ఆయన ఎరగొట్టుకొచ్చి ఇటుకలు కాల్చేశారు. నిజంగా బట్టి కాల్చేసి మొత్తం మీద కట్టడం మొదలెట్టారు. కట్టలేరు, చత్తారు వాళ్ళు. అందుకే వారి భాషలు తారుమారు. అందుకే ఎక్కడున్న వాళ్ళు అక్కడ తమిళం, ఇక్కడ ఉర్దూ, అక్కడ మలయాళం. ఒకసారి నేను జంగారెడ్డిగూడలో భాషలతో మాట్లాడుతుంటే నిజంగా జయరాజు గారు అని ప్రిన్సిపాల్ గారు నన్ను అడిగారు, మలయాళం అంటే మీరు మలయాళా అని అడిగారు. తెలుగు అన్నాను. మాటలు ఇంకా రావట్లా. అంటే భాషలు అంటూ వస్తే నాలుగు మాట్లాడితే నాలుగు మాట్లాడించినట్టే మాట్లాడగలం. దేవుని స్తోత్ర. అది వంకరపోయే వాతవు కాదు. దేవుడు శక్తి, వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారు. కానీ దేవుడు ఈరోజు మన గురించి అడిగేది, అబ్రహాము విశ్వాసం గొప్పది, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యేలోకి అక్కడ బలిపీఠం కట్టాడు. మరొకసారి హాయి వరకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన ప్రారంభించాడు. అది లోతుకి చేత కాదు. యాకోబు కూడా
తలగడ రాయి వెతుక్కుని నాయన తండ్రి అని మనలో పడుకున్నాడేమో. కనబడ్డ దేవునికి అతడు మందిరం కడతానన్నాడు. తన తలగడగా చేసుకున్న రాయిని నిలబెట్టాడు. దాని మీద కొన మీద నూనె పోసాడు. తెచ్చుకున్నాడు వాళ్ళు కూడా. తలకు కూడా ఎండ దెబ్బ తింటావు బాబు అని కొబ్బరి నూనె కూడా ఇచ్చిందేమో, లేకపోతే ఒలివ్ ఆయిల్. ఆ నూనె పోసి ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. నాకేమైనా నువ్వు ఇచ్చే దశంభాగం నీకు ఇస్తాను. ఏం చేసుకుంటాడు దేవుడు దశంభాగం? ఈ రాయి యొక్క మందిరం అవుద్దన్నాడు. తింటాక ఆహారం ఇమ్మన్నాడు, కట్టుకుంటాక వస్త్రం ఇమ్మన్నాడు, ఇంకేమైనా. కానీ అతనికి 12 మంది కుమారులు ఇచ్చాడు, భార్యలను ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు, ఇంకా ఒంటెలు ఆబోతులు చక్కగా ఉన్నాయి. మీరు అందరూ చదివితే అవన్నీ చంపడానికి 400 మందితో ఎదుర్కొంటానికి వచ్చే అన్నకు సాగిలిపడి దండం పెట్టి దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూస్తున్నానంటున్నాడు. దేవుని స్తోత్ర. ఎవరి ముఖం కనబడింది? ముందు దేవదూతలు కనబడ్డారు. ఇది మహానహీము, అది దేవుని సేన అన్నాడు. అయ్యో రాయి ఎక్కడుందని కానీ, ఆ రాయి దగ్గర సమర్పణ ఉందని కానీ మోకాళ్ళుని మనవి చేశాడో లేదో. దేవునికి కృతజ్ఞత లేకపోవటం. కానీ యొబ్బేకదేవు దగ్గర ఆగిపోయాడు. కానీ దేవుడే నరుల హృదయం వెళ్ళాడు అనుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? నరుడుగా దిగి వచ్చాడండి. దేవుళ్ళ ఉంటే దానికి చేరలేడు. నరుడుగా అబ్రహాము దగ్గరకు కూడా 3 మనుషులుగా అబ్రహామును సంధించాడు. కానీ మరలా దేవుడు అబ్రహాముకి దావీదుకి ప్రమాణపూర్వకంగా యుగయుగాలు ఉండే రాజ్యం ఏలేవాడు పుడతాడని చెప్పినందుకు యేసును మనుష్యుని పోలికగా పుట్టించాడు. మన స్వరూపమందు మన పోలిక దేవుని స్వరూపం అంట మంది. సిగ్గుమాలి వారం. తండ్రి ఎంత మంచోడ్రా. నీ బతుకు బార్ షాపులోనా, నీ బతుకు దొంగతనంలోనా, వ్యభిచారులు వీళ్ళ నానంటే అంటారు, వీళ్ళ తల్లి అంటే అంటారు. ఈనాడు యేసుని ధరించుకున్నాం. మనం ఏం ధరించుకున్నాం? చర్మపు చొక్కాయలు ధరించుకున్న ఆదాము దేవుని ఎదుట నిలవలా. క్రీస్తు ద్వారా చూడండి, అబ్రహాం పిల్లలు అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదవండి, ముగించుకుందాం. లేదా 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు కుమార్తెలు అంట. విశ్వాసం కలిగి ఇక్కడికి వచ్చాడు. విశ్వాసం కలుగుతాకే దేవుని వాక్యం వినాలి. మందిరంలోకి వచ్చి వింటే దేవుని కుమారులు అయిపోతారు. యేసు దేవుని కుమారుడే కాదు, మనం కూడా దేవుని కుమారులు. కుమారుని స్వరూప్యం మనకు రావాలని పౌలు గారు ప్రసవేదన పడ్డాడు. రోమీయులకు రాశాడు, దేవుడు తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలుస్తాడట. పిలిచిన వారిని, పిలువబడిన వారికి నీతిమంతులుగా చేస్తాడు. మేలు కలగాలని. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని ఎరుగుదుము. ఎందుకు మేలు చేస్తున్నాడు అంటే ఆయన వారు అవుతారండి. కూత మేలు చేసిన, పెద్ద మేలు చేసిన, మేలంటే కరోనాలో చట్టమో బతుకుతామో తెలవలేదు. ఇప్పుడు
ఊరికే ఉంచాడు. మేలు కాదా? మన పిల్లల్ని కూడా అప్పుడు వచ్చినా బతికించాడు. మన పిల్లల్ని కాదు, ఎవరినైనా. అది మేలు కాదా? అది కనుక మేలు చేయటం ఎందుకనగా తన కుమారుని స్వరూప్యం గలవారు అవ్వాలని. తన కుమారుడు అనేక మంది సహోదరులకు జ్యేష్ఠుడగినట్లు. ఒక్కడే యేసు కాదు, మనందరం ఆయనకి సహోదరులము. పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అనేక మంది సహోదరులకు, 12 మంది సహోదరులే కాదు, బాప్తిసం పొందిన వారందరూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, కొనబడిన వారు, బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నవారు, అనేక మంది సహోదరులకు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వాడట, వారు తన కుమారుని స్వరూప్యం గలవారగటకు వారిని ముందుగా నిర్ణయించాడట. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడట. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడట. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహింపరిచాడంట. అంటే ఇప్పుడు ఒక్క కుమారుడు లేడు, మనందరం కుమారులు కుమార్తెలమై ఉన్నాం. కనుక అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుండా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి పరిశుద్ధ సంఘముగా దేవుని మందిరంలో కూడుకోండి. ఎందుకు అంటే జీవం పొందటానికి. పరిశుద్ధ మందిరంలో ఆయన మాటలు విని బతుకుతాయి. చెవికి నా ఎద్దుకు రండి. వింటే వినపోతేనా? వినపోతే తినపోతే అంత నీరసము. దేవుని మాట వినపోతే అంతే అన్నమాట. ఒక వారం మానేశారు అనుకో, చాలామంది మన శనివారం అదేనండి అంటారంటే రాలేదంట. ఉపద్రాలు వస్తాయి. అమ్మగారు ఉన్నారు అనుకుంటున్నారు, అమ్మగారు కూడా ఏం చేయలేరు. దేవుడు చేయగలవాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పినప్పుడు ఎవడు వెనుకపోలే నేల, నేను వచ్చినప్పుడు ఎవడు రాకపోనేలా అంటాడు యెషయా 50లో. నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఎత్తలేదు, నేను వచ్చినప్పుడు ఎవడు ఉండలేదు, అందుకే కొడుతున్నాను. నేను సముద్రాన్ని ఎండబెడతాను, అందులో చేపలన్నీ చచ్చిపోతాయి, నా గొడవ మీకు తెలియదు అంటాడు. దేవుని స్తోత్రం. యెషయా 50లో. దేవుని వాక్యం వినకపోతే, దేవుని వాక్యం వాన వంటిది, దేవుని వాక్యం మంచు వంటిది. ఆయన ఉపదేశాలు వాన వంటి అంట. అలా వర్షం లేని పైర్లా ఉంటుందట దేవుని వాక్యం లేకపోతే. వినండి, దైవాశీర్వాదం పొందండి. 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా పంట పండేవారిగా ఉండండి. దేవుని మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుడు శ్రేష్టమైన దినాలు మనకెన్నో ఇచ్చాడు. అవి వ్యర్థంగా రోజు గడిపితే మనం ఎక్కడున్నామో కూడా తెలుసు. గుడ్డివాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడు అని అన్నయ్యతో చెబుతున్నాడు. నువ్వెక్కడుండి ప్రార్థన చేస్తున్నావో తెలుసుకున్న దేవుడిని తెలుసుకున్న మనం అనుసరించి నడుద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్. సర్వాధికారమైన మా తండ్రి, ఇన్ని సంవత్సరాలు సుమారు 11 సంవత్సరాలు అద్భుతంగా 12 సంవత్సరంలో ప్రవేశించారు. ఈ 12 సంవత్సరాల్లో లెక్కలేనన్ని అద్భుతాలు కూడా చేసి ఇంకా సజీవులుగా కొందరు నీ నీతిని బట్టి హర్షించటానికి అనేకుల్ని మార్చగలిగే కృప ఇక్కడ ఉన్నవారికి దాచి కూడి వచ్చిన వారందరికీ కూడా విన్నటువంటి వాక్యం వినిమర్చేవారు కాకుండా అద్భుతంగా యాకోబులాగా మాటలతో సరిపెట్టక విరిగి నలిగిన మనసుతో అబ్రహాములాగా బలిపీఠం కట్టి అనుకున్నది ఇస్తానన్నది పొందుకున్న అబ్రహాము వలె అద్భుత కార్యాలు చూడగలిగే కృప దయచి అందరినీ మమ్మల్ని కూడా ఎరిగిన దేవుడు నీ నీతితో ప్రతి ఒక్కరిని నింపుమని ఈ ప్రయాసపడి ఈ కూడికి ఏర్పాటు చేసిన బిడ్డలను అందరినీ మీరు దీవించండి.
వంటల్లో వార్పుల్లో సహకరించిన బిడ్డలు దీవించండి. అంతేకాదు ప్రభు, ఇంకా విందులో పాల్గొని వెళ్ళిన వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యము, బలమును, శక్తిని మీరు అనుగ్రహించు. పసిబిడ్డ మొదలుకొని ముసలి వారి వరకు సారం కలిగి నీ ప్రేమలో వృద్ధి పొందించుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సంవత్సరాలు నువ్వు కాసి కాపాడి ఈ 13వ సంవత్సరంలో యూనివర్సిటీలో సందర్భంగా నా ప్రభ ఈ యాగర్ 12వ సంవత్సరం ఆయన ప్రభ అడుగుపెట్టిన ఈ సంఘమును, సంఘ బిడ్డలను, దైవజనులు కూడా మీరు అభిషేకించమని మరి దీవించమని ప్రార్థిస్తున్నా. నీ ఆత్మను గురించి మాట్లాడిన రీతిగా అవును ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నీ మందిరంలో నాయన ప్రభా, నాయన నీ ఆత్మ సంచారం జరుగుతూ ఉండగా అనుదినము నీ సన్నిధిలో గడుపుతున్న నీ బిడ్డలందరినీ మీరు అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నారు. తల్లిగారిలో నాయన ప్రభు అనేక విషయాలు మాట్లాడాం ప్రభు. అవునయ్యా, నీ స్తోత్రాలు, నీ వాక్యములు వెల్లడెగుడు తోటని వెలుగు కలుగునని తెలివి లేని వారికి తెలివినిచ్చేవి ప్రభు. నీ వాక్యమును ప్రభా విన్న నీ బిడ్డలందరినీ మమ్మల్ని కూడా బలపరిచి నీ కూడికి ముగించుకుని వారి వారి గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా నువ్వు తోడైందమని, సంటి బిడ్డ మొదలుకుని ముసలి వారి వారి సంపూర్ణ ఆరోగ్యమును, బలమును, శక్తినిమ్మని ఈ యొక్క నాయన ప్రభా కార్యక్రమంలో పాలు పొందిన విందు ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ, సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు చెప్పును మీ జ్ఞాపం చేసుకోండి. వారికి నాయన నూరంతల ఆశీర్వాదం ఇచ్చి నీ వెలుగులో నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా అందరికీ తోడైందమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొక సంవత్సరంలో ప్రభా నాయన 3 దినాలు కూడికలు ఏర్పాటు చేయడానికి కూడా కృపనిమ్మని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు చేసిన ప్రార్థనలు కూడా మీరు ఆలకించి వీరి ప్రయాస వృధా కాకుండా ఎదిన దీవులతో నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరును గాక. మనుదినహారము నేడు మాకు తెచ్చి మాయడలో అపరాధము చేసిన వారిని మా అపరాధమును క్షమించు, వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. శోధనలో తేకము కీడును తప్పి రాజ్యం, బలము, శక్తి నిరంతరం నీవైనవి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇటీవల ప్రార్థన చేయి ప్రతి ఒక్కరికి మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. తలల మీద చేతులుంచుకోండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందన్నావు. నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులన్నావు. వచ్చిన బిడ్డలందరినీ తృప్తిపరిచి నీ దీవెనలతో నింపుమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.